వినాయక విందురారా నా ప్రార్థన గైకను దేవా 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 వినాయక విందురారా మురోగ దేవే నాయక ఆ లోకానికెప్పుడు రావా మురోగ దేవే నాయక ఆ లోకానికెప్పుడు రావా శంభో శంకర
నమస్తే అండి, బాగున్నారా? నేను మీ బీఆర్పీ. ఈరోజు ఒక మంచి కళాకారుని మన వేదిక మీదకి తీసుకురావడం జరిగింది. సూర్యాపేట నుంచి సోమన్న అని ఒక మంచి కళాకారుడు. ఒకసారి పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంత బాగా, మీరు బాగానా? బాగున్నామండి. మన 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 ప్రేక్షకులకు మీ గురించి, మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రుల పేరేంటి, కొంచెం చెప్పండి సార్. ఓకే సార్. మాది తొండ గ్రామము, సూర్యాపేట జిల్లా, తొండ తిరుమలగిరి అంటారు. మాది తొండ గ్రామము. మేము చాలా బీద కుటుంబమే, పద్మశాలి కుటుంబంలో జన్మించినాము. మేము ముగ్గురు అన్నదమ్ములము. సోమనరసయ్య, సోమనారాయణ, నాగేష్. మేము అన్నదమ్ములము, 2 చెల్లెళ్ళు. ఇప్పటివరకు మంచిగా ఉన్నాము. మా పిల్లలు మేమంతా బాగున్నాము. అంతా ఓకే అండి. ఇప్పుడు మీ ద్వారా యువతులకు ఏం సందేశం ఇవ్వగలుగుతున్నారు, ఎట్లిస్తారు? ఒక పాట రూపంలో మంచి జోష్ ఉన్న పాట పాడండి. ఓకే, మంచిదండి. మంచి సందేశం అడిగారు యువకుల గురించి. ఓకే, ఫస్ట్ టైము. యువకుల్లారా, యువతుల్లారా, యువకుల్లారా, యువతుల్లారా, ఇదే యదను కదలి రమ్ము, ఇదే యదను కదలి రమ్ము, ఇదే యదను కదలి రమ్ము. యువకుల్లారా, యువతుల్లారా, ఇదే యదను కదలి రమ్ము, ఇదే యదను కదలి రమ్ము. కార్మికులు, కర్షకులు, నిరుద్యోగ యువత నుండి నిరుద్యోగ యువతరము, నిరుద్యోగ యువతరము. కార్మికులు, కర్షకులు, నిరుద్యోగ యువతరము, నిరుద్యోగ యువతరము, నిరుద్యోగ యువతరము. విద్యార్థులు, మేధావులు, సమాజ స్థాపనకై, సమాజ స్థాపనకై, సమాజ స్థాపనకై. యువతరమా, నవతరమా, ఇదే యదను కదలి రమ్ము, ఇదే యదను కదలి రమ్ము, ఇదే యదను కదలి రమ్ము. యువతరమా, ఇదే యదను కదలి రమ్ము, ఇదే యదను కదలి రమ్ము, ఇదే యదను కదలి రమ్ము, ఇదే యదను కదలి రమ్ము. యువకుల్లారా, 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 అలసత్వం వదిలిపెట్టి కదలి రమ్ము, వదిలిపెట్టి కదలి రమ్ము, వదిలిపెట్టి కదలి రమ్ము. యువకుల్లారా, అలసత్వం వదిలిపెట్టి కదలి రమ్ము, వదిలిపెట్టి కదలి రమ్ము, వదిలిపెట్టి కదలి రమ్ము. యువకులారా, దేశానికి కళ్ళు నీవే, కాళ్ళు నీవే, కళ్ళు నీవే, కాళ్ళు నీవే, కళ్ళు నీవే, కాళ్ళు నీవే. యువకులారా, దేశానికి కళ్ళు నీవే, కాళ్ళు నీవే, కళ్ళు నీవే, కాళ్ళు నీవే, కళ్ళు నీవే, కాళ్ళు నీవే. నిమిషమైన వెనుదిరుగక తుఫాను వలె ఆగ్రహించు, తుఫాను వలె ఆగ్రహించు, తుఫాను వలె ఆగ్రహించి. యువకుల్లారా, యువతుల్లారా, యువకుల్లారా, యువతుల్లారా, ఇదే యదను కదలి రమ్ము, 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 ఇదే యదను కదలి రమ్ము. సూపర్ అండి, సూపర్. బాగా పాడారు. థ్యాంక్ యూ. సూపర్, బాగా పాడారు. ఒక యువతులకు మంచి సందేశం చాలా గొప్పగా ఇచ్చారు. చాలా ధన్యవాదాలండి. అలాగే మీరు ఈ పేద కుటుంబం నుంచి పుట్టారు, ఇలా ఉంది మాది అని చెప్పారు కదా, ఇదే రకంగా మీరు కళాకారులుగా ఎలా ఎదిగారు, అసలు మీకు కళ అంటే మీకు ఎలా మక్కువ అయింది ఏంటో ఒకసారి చెప్పండి. మా తాతల నాటి నుంచి కూడా ఓకే. కొద్దిగా కళకు సంబంధం ఉన్నది. మా మేనమామలు రామవరం, కొంగ ఎల్లయ్య కొడుకులు మా అమ్మమ్మ రవి, మా మేనమామ సంపతు, రెండో మామ పట్టాభిరాములు, ఓకే. మూడో మామ చక్రపాణి. చక్రపాణి టీచరు, కళాకారుడు. ఓకే, మా పెద్ద మామ మంచి కళా బృందాలను తయారు చేసేది. ఓకే. అయితే ఆ వారసత్వంతో నేను కొద్దిగా కళలో నిమగ్నమైన. మరి అదొకటి కూడా మా ఊర్లో కూడా సిపిఎం
జమానా నుంచి సిపిఎం 25 సంవత్సరాలు అవునవును. సర్పంచ్గా చేశారు మా ఊళ్ళో. అవునవును. అందుకు నేను కళకు ఆకర్షించిన ఓకే ఓకే ఈ గ్రామంలో తొండలో ఓకే. తొండ గ్రామం. తొండలో హై స్కూల్ వరకు చదివిన ఉమ్. తర్వాత ఈ భారతదేశం గురించి మీరు ఈ మన దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క ఆడపడుచు, ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క మనుగడ ఎట్లా నడుస్తుంది, ఈ భారతదేశం గురించి ఒక పాటలో మీరు సందేశం ఇవ్వగలరు? మంచి ప్రశ్న అడిగిందండి మీరు. ఓకే. కానీ ఈ దేశంలో ధనికులుగానే పోతారు, పేదవాళ్ళు పేదవాళ్ళు తీరునే ఉంటారు. కావున ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వాలు కట్టుదిట్టంగా మంచిగా భారత ప్రభుత్వం అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, ఎట్లుంది అనేది చెప్పండి. అదే భారత ప్రభుత్వం గురించి మన ప్రజలకు సందేశం చేస్తున్నా. మన భారతదేశ అభివృద్ధి కోసం ఈ మన జీవనదులు ఇవన్నిటి గురించి నేను ఒక ఆలోచన వచ్చింది నాకు. ఓకే. భారతదేశం మన అందరిది, కేంద్ర ప్రభుత్వం వండగున్నది, కేంద్ర ప్రభుత్వం వండగున్నది, కేంద్ర ప్రభుత్వం వండగున్నది. భారతదేశం మన అందరిది, కేంద్ర ప్రభుత్వం వండగున్నది, కేంద్ర ప్రభుత్వం వండగున్నది, కేంద్ర ప్రభుత్వం వండగున్నది. ప్రజా సేవలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చెను, రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చెను, రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చెను. సకల సంపదల గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన. సకల సంపదలు గల్ల రాష్ట్రము ధనిక రాష్ట్రమన్నా మనదే, ధనిక రాష్ట్రమన్నా మనదే, ధనిక రాష్ట్రమన్నా మనదే. అరే ఇక్కడ ఇంకోటి, మన ప్రజాస్వామ్యంలో జరుగుతున్న సమస్యల గురించి కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ పెద్దోడు చిన్నోడు అయిపోతుండు. భారతదేశం ప్రజాస్వామ్యము ప్రజలకు, భారతదేశం ప్రజాస్వామ్యము రైతే రాజులు, గంగా యమున జీవనదులు గల పుణ్యదేశము భారత మాత, పుణ్యదేశము భారత మాత, పుణ్యదేశము భారత మాత. జీవనదులు గల దేశములో నా శిరులు కల్ల పంట రైత, శిరులు కల్ల రైత, రైత శిరులు కల్ల పంట రైత. జీవనదులు గల దేశములో నా శిరుల పంట అన్న రైత, శిరుల పంట అన్న రైత, శిరులు గల్ల పంట రైత. రైతులారవో కూలీలారా, రైతు బిడ్డలారా నాయన, రైతులారవో కూలీలారా, రైతు బిడ్డలారా నాయన. అన్నలారవో తమ్ముళ్ళారా, కూలి తల్లులారా నాయన, అన్నలారవో తమ్ముళ్ళారా, కూలి తల్లులారా. ఓకే. మంచి భారత అభివృద్ధి కోసం మంచిగా చేశారండి, చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు ఈ కళాకారు రంగంలోకి ఎక్కిన తర్వాత మీకు ఏమన్నా గురువు మీకు సలహాలు సందేశాలు ఎవరన్నా మీకు ఉన్నారా, లేకపోతే మీరే సడన్గా మీ డాడీ వాళ్ళు మీ పరంగా తాత వాళ్ళు ఎవరో కళారంగంలో ఉన్నా అన్నారు, అదే రకంగా వెళ్ళారా, లేకపోతే మీ గురువు ఎవరన్నా ఉన్నారా? గురువు. సో బ్రదర్, మంచి ప్రశ్న. నేను బాల్యంలో మా మేనమావలతోని మా తాతలతోని స్టార్ట్ అయింది. ఈ ఊర్లో తొండ గ్రామంలో కమ్యూనిజం ఎక్కువ ఉండే. అయితే ఇక్కడ సిపిఎం పాటలు పాడేది. తర్వాత 10వ తరగతి అయిపోయింది, హైదరాబాద్ పోయినా. అక్కడ నేను ఇంటర్ చేసేటప్పుడు నాకు మారోజు వీరన్న పరిచయం అయింది. ఏం తమ్ముడు బాగా మంచి పాటలు పాడుతున్నావు, నువ్వు మాతోని రావాలి, పాటలు పాడాలి మనం అని అన్నాడు. సరే అన్న వస్తాను, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా వస్తా అంటే కథ పీడిఎస్యూ అనేది అన్న చేస్తుండు. నాకు తెలియదు సంస్థ, నాకు తెలియదు. ఉత్తమమైన హైదరాబాద్ తమ్మి పలానా రోజు కాలేజీలో ప్రోగ్రామ్ ఉంటుంది, పాట పాడాలంటే ఓకే అన్నాను. ఆ పాటతోని అన్నయ్య నన్ను వదలని మొత్తం పాట అరుణోదయ కళా మండలిలో నన్ను మొత్తం పరిచయం చేసింది. మొదటగా అలా హైదరాబాద్లో వీరన్నతోని పరిచయం. దానికి ఈటెల రాజేందర్ గారు, బండి సాయన్న, మా మిత్రులు, ఇంకోటి ఈటూరు మన వేణుగోపాల్ రెడ్డి, వీళ్ళంతా మాది ఒక ట్రూప్ ఉండే. అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్, ఇప్పుడు మీరు ఎవరైతే పేర్లు చెప్తున్నారు వీళ్ళందరూ మీతో వచ్చి పాట పాడేవాళ్ళ? పాట స్టూడెంట్స్కు ప్రాబ్లం అప్పట్లో అన్నం పెడతాడు, పురుగులు ఉండేది. ఇదంతా ఏ సంవత్సరం అండి? 1983 నుంచి 86 మధ్యలో. ఈ మధ్యలో 83 నుంచి 86 మధ్యలో జరిగింది. అయితే పిల్లలకు అప్పట్లో అంతా ఈ సన్న బియ్యం ఇప్పుడు వచ్చినాయి, ప్రభుత్వాలు మంచిగా చేస్తున్నాయి. అప్పట్లో పురుగులు పడ అన్నం పెట్టేది కాబట్టి మేము
పిల్లలకు మంచి నాణ్యత అన్నం పెట్టాలని మేము హాస్టల్ తిరిగేది కాలేజీలలో కూడా మంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ లేకుండానే మేము జస్ట్ దృష్టి పెట్టేది. ఓకే 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 ఓకే. అందుకు మా రోజు వీరన్న మంచి గైడెన్స్ ఇచ్చేది. ఓకే. అయితే ఓ నరసింహారెడ్డి అనే మాకు అప్పుడు అధ్యక్షుడు, సిటీ హైదరాబాద్ సిటీకి పీడీసీ అధ్యక్షుడు. ఓకే, ఆ సంస్థకు అధ్యక్షుడు. ఆయన అధ్యక్షుడు, వీరన్న కార్యదర్శి, రాజన్న జాయింట్ సెక్రటరీ టౌన్, ఈటల రాజేందర్ గారు నా రూమ్మేట్, మా అభిమాని కూడా, నాకు రాజకీయ గురువు కూడా. అయితే ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఢిల్లీలో మన తెలుగు విద్యార్థులు అక్కడ యూనివర్సిటీలో ఉన్నారు. అక్కడ యాన్యువల్ ఫంక్షన్ చేస్తారు కదా, ఆ ఫంక్షన్కు తెలుగు కళాకారులను పిలవాలని అక్కడ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. నేను, అరుణోదయం రామారావు, విమలక్క, మా రోజు వీరన్న, ఈటల రాజేందరు, మాదో అరుణోదయ. మాకు వ్యతిరేకంగా అంటే అపోజిషన్ ఆర్ఎస్సీ వాళ్ళు, పీడీసీ ఆర్ఎస్సీ కదా, దానికి గద్దార్ గారు, గద్దర్ గారును సంజీవ, శంకర్, ఈ వాళ్ళ ట్రూపు వాళ్ళది వేరు. అదో జననాట్య మండలి, మాదో అరుణోదయ. ఢిల్లీలో 2 సార్లు ప్రోగ్రామ్ ఇచ్చాం సార్, గద్దర్కు మాది ఫస్ట్, తర్వాత గద్దర్, మళ్ళా సెకండ్ టైం గద్దర్ ఫస్ట్, మళ్ళీ మన సెకండ్. అంత ధీటుగా అసలు నడిపినాం. ఇక ఇప్పుడు మనం నడుపుకుంటా వాళ్ళతో కళాకారులతో జీవనం చేస్తూ. మళ్ళీ నేను మర్చిపోయానండి, ఇప్పుడు గద్దర్ గారు అని అనగానే నాకు గుర్తుకొచ్చింది, మిమ్మల్ని సూర్యాపేట గద్దర్ అని కూడా చాలా మంది పిలుస్తున్నారు. ఇప్పుడు మాకు కూడా గద్దర్ గాని మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్, అంత దూరం వచ్చి మీ సూర్యాపేటకు వచ్చి మిమ్మల్ని ఇలా కలవడం జరిగిందండి. అసలు గద్దర్ గా మీకు పేరు ఎలా వచ్చింది? అసలు గద్దర్ అని ఎందుకు అనాలి? గద్దర్ అన్న అటు పాడుతున్నప్పుడు నేను ఇటు పాడేది, అయితే జూనియర్ గద్దర్ అని అక్కడ. అంటే ఆయన ఒక టీము, మీదొక టీము కాబట్టి ఆయన అయిపోగానే ఆయన గద్దరు, తర్వాత జూనియర్ గద్దర్ అనేది. అయితే రాను మన సూర్యాపేట జిల్లా కదా, ఆయన నేషనల్ ఇంతకుముందు నల్గొండ జిల్లా కదండి, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇప్పుడు సూర్యాపేట. కాబట్టి మా సూర్యాపేట గద్దర్ అనేది వచ్చింది. మొదటగా ఎక్కడ అన్నారండి? మా విలేజ్ లోనే అన్నారు, ఇక్కడనే జమాన్లా. అంటే అక్కడ గద్దర్తో చేసి వచ్చిన కదా ఆ ప్రోగ్రామ్స్, మా ఊరోళ్ళే అంటే ఇక రాను అక్కడ కూడా మా ఫ్రెండ్స్ ఇట్లు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అన్న ఇగో గద్దర్ అనేసిన తర్వాత ఇగో మన జూనియర్ గద్దర్తో చూడండి అని ఎంకరేజ్ చేసేది. ఓకే ఓకే ఓకే, బాగుందండి. ఇప్పుడు ఒక మంచి ఇంకొక పాటతో ఓకే మనకు నేను కామన్గా విప్లవ పాటలు రాస్తా, ప్లస్ జనరల్గా జానపదగాలు రాస్తా, మళ్ళా ప్లస్ కుల దేవుళ్ళ గురించి రాస్తా. కులాలు అంటే ఎవరైనా అడిగితే వాళ్ళ ప్రకారం మనం వాళ్ళకి రాసి ఇవ్వగలుగుతాం. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక పాట జానపదం, చింతకింది పద్మశాలి చీరే నేస్తావా, దోతులు నేస్తావా, 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 ఏం చీరే నేయాలి నీవే చెప్పమ్మో పద్మశాలి ముద్దు బిడ్డ, నీవే చెప్పమ్మో పద్మశాలి ముద్దు బిడ్డ, నీవే చెప్పమ్మో పద్మశాలి ముద్దు బిడ్డ, మన దేవత ఆడపడుతు పద్మావతి తల్లికి పట్టు చీర నేస్తావా, పద్మావతి తల్లికి పట్టు చీర
ఉందండి. మీ పద్మశాలి మీదనే బాగా పాడినట్టు. ఒక బావ ఒక మరదలు బావని అడుగుతుంది అన్నట్టు. అడుగుతుంది దేవునికి మన కుల దైవంకు మార్కండేయ గారికి, పద్మావతి గారికి తల్లి వెంకటేశ్వర భార్య పద్మావతిగా. అవునవునవును. పద్మశాలికి ఆడపడచ్చు. ఓకే ఇంటి ఆడపడచ్చు అన్న ఆడపడచ్చు. ఓకే. ఆమెకి నేసి అంటుంది మా నేసిమని మరదలు అడుగుతుంది బావను. బావ నేసిస్తా అంటుండు. బాగుందండి. అలాగే ఇప్పుడు మీరు హైదరాబాద్ దాకా వెళ్ళారు, అక్కడ ఎన్నో సంస్థలలో చేశారు. అక్కడ నుంచి తర్వాత మళ్ళీ ఎట్లా వెళ్ళారు? మీ జీవన మనగడ ఎలా ఉంది? అయితే మనం హైదరాబాద్ పోయినాం, బాగానే ఉన్నది. మనం ఇక మన జీవనం చూసుకోవాలి, మన బతుకు తెరువు కూడా చూసుకోవాలి. అవునవును. మీరు అక్కడ వెళ్ళినాక మళ్ళీ మీ ఫ్యామిలీ ఎట్లుంది? మీరు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళ లేకపోతే ఎట్లా ఏంది? నేను ఊరికి బాగా రాకపోయేది. ఏమన్నా మీటింగ్లు పడితేనే మనోళ్ళు ఫోన్ చేస్తే దన్న వచ్చేది, మళ్ళీ వెంటనే పోయేది. అయితే నేను రాను అటే పోతాడు అనుకొని ప్రజల్లో కలిసిపోతాడు, ఉద్యమాలు కలిసిపోతాడని మా నాయన మా మేనమావను చక్కెరపల్లి టీచర్గా తెలుగులోడు వచ్చి నిమ్మలంగా హైదరాబాద్ అడ్డేసి, అరే నాన్న నా దగ్గరకు వస్తే నేను కలవలే. మా దోస్తుని కలిసి మా దోస్తు ఫోన్ తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో ఉండి తెల్లారి నన్ను అక్కడి నుంచి వెళ్ళి, అరే ఇంటికి పోదా నాన్న రమ్మన్నాడు అంటే, సరే పోదాం. మరి ఎందుకు ఏమైందంటే, నువ్వు ఇట్లా ఇక్కడ ఉంటే నాన్న చెప్తారు దాన్ని ఇంటికి అబద్ధాలు అవి ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి తీసుకొచ్చిండు. వచ్చినాక ఏం లేదు, మా అమ్మనైనా అమ్మాయిని చూసిరు వాళ్ళే ముందునే. పెళ్లి చేస్తే ఇక్కడనే ఉంటాడు అనేది ప్లాన్ చేసిరు వీళ్ళు. మా మేనమావలు తెలియకలు ముఖ్యంగా. ఆయన డాక్టర్ ఉన్నాడు, ఆయన టీచరు, ఆయన మైనింగ్లో జాబ్. అయితే రాగానే మా నాయన వేరే పిల్లని చూసిరు. కథం, అరే ఆ అమ్మాయి మంచిగా ఉంది కానీ ఇప్పుడు ఎందుకు అని నేను అంటాను. సరే మంచిగా అవుతుందా, సరే ఇప్పుడు నీ పని నువ్వు చూసుకోపోను. కథం వాళ్ళే కట్నం మాట్లాడుకుంటూ వాళ్ళే వెళ్ళిపోయాను. వీళ్ళే మాట్లాడుకోరు. ఇక మాట్లాడుకొని కథ మాట్లాడుకొని నన్ను ఇక మళ్ళీ మా మేనమా వచ్చి మళ్ళీ 10 రోజులు లగ్గంగా పెట్టుకోరు, అంతా సెటిల్ చేసుకోరు. ఇక 1 రోజు లగ్గం, 15వ తారీఖు నాడు లగ్గం. నువ్వు పోవాలి, తీసుకొని రావాలి. మళ్ళీ ఆయనకి అడ్రస్ చక్రపాణి టీచర్. అయితే ఆయనే డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చింది. మళ్ళీ మా పాత దోస్తునే పట్టుకున్నాడు. ఆయన అయితేనే నేను దొరుకుతా, వేరే వాళ్ళకి దొరక. హైదరాబాద్కి వస్తే తీసుకొని వచ్చి, అరే నాన్న రమ్మన్నారా మళ్ళీ సేమ్. ఇంకే నమ్ముతున్నా అసలు టీచర్ కదా అని నేను కొద్దిగా భయం, టీచర్ గౌరవంగా. మళ్ళీ ఇంటికి వచ్చినాక డైరెక్ట్ ఇక తాళాలు మేళాలు స్టార్ట్ అయితేనే ఉన్నాయి. నేను రాగానే కథ డైరెక్ట్ డ్రెస్ వేస్తాడు, పెళ్లి తీసుకుపోతాడు. అంతే ఇక డైరెక్ట్ పెళ్లి పందిట్లా డైరెక్ట్ పెళ్లి రాగానే డ్రెస్ తోడుకుని కథ. అంతే మా అమ్మ నాన్న ప్రియారిటీ ఇచ్చేది. మా అమ్మ నాన్న చెప్పినట్టు మీరు చెప్పిందే లెక్క అని చెప్పేది. ఫస్టే కదండి, అమ్మ నాన్న ఫస్ట్, తర్వాతనే అందరు గురువు దైవము అన్ని దేవుళ్ళు అని అంత తర్వాతనే ఫస్ట్ అమ్మ నాన్న మనకు గురువు దైవం. అందుకే మా వాడు నా మాట వింటాడని మా అమ్మ నాయన మా మేనమావులు తెలుసు నాకు. వింటాడు వాడు, ఎంత బయట వాళ్ళకి ముండోడు కావచ్చు కానీ నేను చెప్తే వింటాడు మా వాడు అని నమ్మకంతో వాళ్ళే సెటిల్ చేసి పెళ్ళి తయారు చేసి డైరెక్ట్ పెళ్ళి అయిపోయింది. ఏం చేసేసారు. పెళ్ళి చేసినాక ఒక 5-6 నెలలు ఎవరైనా పెడతారు తల్లిదండ్రులు. తర్వాత ఏందిరా నువ్వు ఇట్లా పట్నం పోతాను నేను. అరే నేను మళ్ళీ పట్నం పెళ్ళి అయిపోయింది కానీ మళ్ళీ వెళ్ళిపోతాను. అది నువ్వు పోతే అమ్మాయిరా, అమ్మాయి మరి మీరే ఎట్లా అనుకున్నారు? ఇక ఎట్లా ఆలోచించి ఇక సరే మరి 10 రోజులు అయితే ఉంటాం, మళ్ళీ తర్వాత పోతాను. ఈ 10 రోజుల పరిచయాలు కదా మంచిగా పెరిగిపోయినాయి. భార్యాభర్తల మధ్య పరిచయాలు పెరిగిపోయినాయి. మరి మన ఏంది ఎట్లా మరి నువ్వు హైదరాబాద్ పోతుంటున్నావు, మనం ఎట్లా బతుకుతాం ఏంది అనేది మా మిస్సెస్. నువ్వు అడిపోతే నేను ఎక్కడ ఉండాలి, మా అమ్మగారింటి పోతా, మరి నువ్వు అడిపోతే నేను ఈడిపోతా. అంతే కదా అమ్మ ఇట్లయితే బాగుండదు. నేను జస్ట్ కొద్దిగా ఆలోచన చేసిన. ఏంది 15 రోజులు అయిపోయింది, రుచి అయిపోయింది, రుచికరమైన అన్నాలు దొరుకుతున్నాయి మంచిగా. భార్య వచ్చింది మంచిగా ఇష్టం అలా ఏదో తిన్నారు. ఇప్పుడు భార్య వచ్చింది కాబట్టి రుచిగా దొరుకుతుంది, అంత సంతోషంగా ఉంటుంది అనుకో. రాదు అయ్యేసరికి 15 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది. అక్కడ మా దోస్తులు ఏమైనా వస్తలే ఫోన్ చేస్తారు. ఫోన్ ఉందా అండి?
ఉత్తరాలు ల్యాండ్ ఫోన్ ల్యాండ్ ఫోన్ ఉండనా అంటే మీ దగ్గర ఉండనా లేదు మా పక్కకు మా సర్పంచ్ పెట్టుకుంటే అప్పట్లో. ఓకే ఓకే ఆయన దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు వస్తే మా నాన్నకు చెప్పేది అన్నట్టు. అదే 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 అక్కడ కూడా ఎస్టీడీలు ఉండే కదా ఉంటాయి అప్పట్లో, ల్యాండ్ లైన్. ల్యాండ్ లైన్. అయితే ఇదంతా ఎప్పుడు అండి ఏ ఇయర్? 86 వరకు అక్కడ మీరు ఉద్యమాలు 87లో మ్యారేజ్ 87లో ఇదంతా జరిగింది. మ్యారేజ్కి కథం కానీ కథం మనం మరి ఎట్లా మనం నేను ఇట్లా కూర్చొని తింటే కూడా బాగుండదు కదా అని నేను. మీరు ఆలోచించారు గురించి కూడా ఆలోచించారు. మాకు వ్యవసాయం ఉంది కానీ వ్యవసాయం చేయలేం కదా మనం. ఓకే 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 జీతాలతో చేసేది. ఏం చేయాలంటే మా నాన్నుండి మా అన్న డాక్టర్ సోమనరసయ్య అని, మా అన్న డాక్టర్, మా తమ్ముడు ఎలక్ట్రానిక్ ఇట్లా, నేను మొత్తం ఇదే మనం హోల్ అండ్ సోల్ మొత్తం కళాకారు. జార్జి రెడ్డి లెక్క తిరుగుడు, వాళ్ళ వీళ్ళకి సహాయాలు చేసుడు, అంతే. ప్రజాసేవే మన తప్పు. మంచి పని. పైసా మాత్రం తీసుకోకపోయేది ఎవరికైనా. ముందుండే సమస్య అంటే ముందుండేది మనం. అదే అదే అంతే. తర్వాత ఏమన్నారు, ఎట్లా బతుకుదాం, మళ్ళీ హైదరాబాద్ వద్దు బాగుండదు బావా అని బతిలాడింది. మిస్సెస్ అయ్యి ఎంటర్ అయింది. మా అమ్మ నాయన మా మేనమాలు దూరం అవుతారు కొద్దిగా. అయితే వాళ్ళు కూడా అమ్మాయికి నేర్పారు, ఇష్టం నువ్వు బాధ్యత అంతే. ఇక నీ పెళ్లి చేసాం చూసుకోవాలి, మీరిద్దరు ఏడున్నా సరే కలిసి ఉండాలి, పంపించద్దు. ఎటు తిరిగి ఆయన క్యాచ్ చేయను. అసలుకి మా అన్న డాక్టర్ కదా, మా మరదలు ఏమన్నా మా భార్య, నువ్వు కూడా డాక్టర్ పని నేర్చుకుంటే బాగుంటుంది కదా. ఓకే 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 ఈ రూట్లో తీసింది నన్ను. మంచి పని. లోకల్నే ఉండొచ్చు. తిరుమలగిరిలో డాక్టర్ దామోదర్ అని మంచి ఫేమస్ అన్నట్టు, ఆపరేషన్లు అవి చేస్తాడు. మీరు ప్రజలకు ఎన్నో సందేశాలు ఇచ్చినాం, ఎన్నో వాళ్ళకు అవసరాలకు ప్రతి దానికి ముందటుండి మీరు సక్సెస్ఫుల్గా చేసిన అని అంటున్నారు కదా. రైతుల కోసం ఏదన్నా మీరు చేసింది ఏదన్నా ఉందా? ఏమన్నా పాటలు పాడిర్రా, లేకపోతే ఎట్లా ఎట్లా ఏం సందేశం వాళ్ళకి ఇవ్వదలుచుకురు? ఇప్పటి వరకు వాళ్ళ కోసం చేసిన ఉద్యమాలలో చాలా ఉద్యమాలు ఏ ప్రోగ్రాంలో చూసినా రైతులకు చాలా వెనుకబడే జరుగుతుంది, అన్యాయం చాలా జరుగుతుంది. దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక పాట రూపంలో చేయండి కాకపోతే. ఓకే, మంచి ప్రశ్న అడిగారు ప్రజల గురించి. కానీ దేశంలోన రైతు లేనిది మనుగడ నడవదు, గువ్వ రాదు. మినిస్టరే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు తినాల్సిన వాళ్ళు. రైతుకు పంటకు గిట్టుబాటు ధర ఇస్తే రైతు బాగుపడతాడు, దేశంలో అభివృద్ధి జరుగుతుంది. రైతే నష్టపోతే ఆకలి చావులు పెరుగుతాయి. కాబట్టి ఎటువంటి అట్లా ఆకలి చావులు ఉండొద్దంటే రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి గవర్నమెంట్. అది మెయిన్గా. అదే నా దేశ ప్రజల తరఫున మీరు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఓకే, అరే రాజధాని ఢిల్లీలోన రైతన జెండా ఆకు పచ్చ జెండా, 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 ఎగురుతుంది ప్రజల గుండెల గుండెల నిండా రైతన్న జెండా, ఎగురుతుంది దేశ ప్రజల గుండెల నిండా రైతన్న జెండా, ఎగురుతుంది దేశ ప్రజల గుండెల నిండా రైతన్న జెండా, ఎగురుతుంది దేశ ప్రజల గుండెల నిండా రైతన్న జెండా. చలో రైతన్నే దేశానికి వెన్నుముకరా మన అన్నదాతరా, రైతన్నే దేశానికి వెన్నుముకరా మన అన్నదాతరా, రైతన్నే దేశానికి వెన్నుముకరా రే అన్నదాతరా, రైతన్నే దేశానికి వెన్నుముకరా మన అన్న రైతురా, రైతన్న లేనిదే రాజ్యము లేదు అభివృద్ధి లేదు, రైతన్న లేనిదే రాజ్యము లేదు అభివృద్ధి లేదు, రైతన్న లేనిదే రాజ్యం లేదు అభివృద్ధి లేదు, రైతన్న లేనిదే రాజ్యం
మినిస్టర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఫస్ట్ మినిస్టర్ అయ్యేంత వరకు కూడా నేను కింగ్ అంటాడు. అవునవును, గెలిచేంత వరకు అందరికి దండం పెడతాడు ఓట్లు. అవునవును. గెలిచిన తర్వాత ఎన్నికల గెలిచినాక అరే నువ్వేంద్రా ఎవరు నిధి అంటాడు. వానికి దండం మొదలు ఓట్లప్పుడు దండం పెట్టిండు. ఫస్ట్ ఓట్ల కోసం ఏమో దండం పెట్టిండు. గెలిచినాక మినిస్టర్ అయింది, మంత్రి అయిందిగా, ఎమ్మెల్యే అవుతాడుగా. అవును. అరే ఎవరు అనేది ఫస్ట్ దండం పెట్టడము, ఇప్పుడేమో ఎవరు అనేది అంటారు. అయ్యా నాకు ఇట్లా ఇబ్బంది ఉన్నదని నాయకుని కాడిపోతే అరే పియ చూసుకోండి. ఆ పియ కాడి పోగానే పైసలు తెచ్చినా మరి ఏంది అని అంటాడు. అంటే వాళ్ళు చూడు ఎదిగినాక ఎక్కడ వీళ్ళని మర్చిపోతారు. అవునవునవును. ఎదిగా ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కాదు మినిస్టర్ కావచ్చు. 5 సంవత్సరాలు దిగిపోయినాక నీ బాడీ గార్డ్స్ వస్తారా, నీ పోలీసు వాళ్ళు వస్తారా? పిఏ వస్తాడా? ఎవరు వస్తాడు? తర్వాత కుక్కవును. అవునవును. వేస్ట్. అదే మొదటి నుంచి ప్రజాసేవ చేయి, వాళ్ళ గుండెలు ఉంటావు, నిన్ను దేవుళ్ళ లెక్క చూసుకుంటావు. పదవి ఉన్నా లేకున్నా జనంలో ఉండాలి. నాయకుడు అనేటువంటి జనంలో ఉండాలి. అది దానికోసం మీరు డబ్బులకు ఢిల్లీ రాజధాని మీద మీరు రైతుల ఆకుపచ్చ జెండా పెట్టాలని నా కోరిక. మీ కోరిక రైతులు బాగుపడాలి. రైతుల కోసం అద్భుతమైన పాట ఉంది. ఇంకా ఉన్నది. అయితే మన ఈ రాజకీయ నాయకులు ఇలా చేస్తుండ్రు. అవునవునవును. కాబట్టి ఇట్లా చేయకూడదు. పదవులు ఉన్నప్పుడే వాళ్ళ మనసును దోచుకోవాలి, వాళ్ళ గుండెల్లో ఉండాలి. కొంతమంది నాయకులు నిజాయితీ పరులు ఉన్నారు, వాళ్ళు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా వాళ్ళు అప్పట్లో ఏం వీళ్ళకి సాయం చేసింది మరవలేదు. కాబట్టి అన్నలో నేను వచ్చినా మళ్ళీ ఈసారి నిలబడుతున్నట్టు వాళ్ళు బ్రహ్మాండంగా వీళ్ళు గెలిపిస్తారు. పైసలు వద్దు, నువ్వేమొద్దు ఇవ్వద్దన్నా మీకు తప్పకుండా మేము వేస్తాం పోని అంటారు. మళ్ళీ తర్వాత గెలిచినా కూడా మళ్ళీ జనంలో పనిచేయాలి. అట్లాంటి నాయకులకు విలువ. అతనే నాయకుడు. అట్లా కొంతమంది ఉన్నారు, మీకు ఇంకా ఉన్నారు. మన సమాజంలో వాళ్ళు ఉండేప్పటికీ ఈ వ్యవస్థ నడుస్తుంది. తెలంగాణలో కూడా ఉన్నారు, ఇంకా తెలంగాణలో ఉన్నారు. అంతా మన జిల్లా అట్లాంటి నాయకుడు ఉండేప్పటికీ వ్యవస్థ నడుస్తుంది. లేకపోతే మనిషిని పీక్క తినే రోజులు వస్తున్నాయి. ఎక్కువ మంది మంచి చేసే నాయకులు ఉన్నారా, తక్కువ ఉన్నారా? తక్కువ. మంచి చేసే నాయకులు తక్కువ ఉన్నారు, దోపిడీ చేసే నాయకులు ఎక్కువ ఉన్నారు. ఓకే ఓకే. అందుకే దోపిడీ పెరిగిపోతుంది. దోపిడీ అనేది మన భారతదేశం బాగుపడుతుంది. ఓకే ఓకే ఓకే. అరే రాజధాని ఢిల్లీలో ఉన్న రైతుల జెండా ఆకుపచ్చ జెండా, చల్ రాజధాని ఢిల్లీలో ఉన్న రైతుల జెండా ఆకుపచ్చ జెండా. రాజధాని ఢిల్లీలో ఉన్న రైతుల జెండా ఆకుపచ్చ జెండా. రాజధాని ఢిల్లీలో ఉన్న రైతుల జెండా ఆకుపచ్చ జెండా. చల్ ఎగురుతుంది దేశ ప్రజల గుండెల నిండా మన రైతుల జెండా. ఎగురుతుంది దేశ ప్రజల గుండెల నిండా రైతన్న జెండా. ఎగురుతుంది దేశ ప్రజల గుండెల నిండా రైతన్న జెండా. ఎగురుతుంది దేశ ప్రజల గుండెల నిండా రైతన్న జెండా. చలో చలో చలో. ప్రభుత్వాలు నడిపించే నాయకులారా, ఆఫీసరులారా, ప్రభుత్వాలు నడిపించే నాయకులారా, ఆఫీసరులారా, ప్రభుత్వాలు నడిపించే నాయకులారా, ఆఫీసరులారా, ప్రభుత్వాన్ని నడిపించే నాయకులారా, ఉద్యోగులారా, దేశానికే రైతన్న రారాజురా, రైతు మహారాజురా, దేశానికి రైతన్న రారాజురా, మహారాజురా, దేశానికి రైతన్న రారాజురా, మహారాజురా, దేశానికి రైతన్న మహారాజురా, రారాజురా. రైతన్న లేని రాజ్యం ఆకలి రాజ్యం, అది అడవి రాజ్యం. రైతన్న లేనిదే ఆకలి రాజ్యం, అది అడవి రాజ్యం. రైతన్న లేనిదే ఆకలి రాజ్యం, అది అడవి రాజ్యం. రైతన్న లేనిదే ఆకలి రాజ్యం, అది రైతన రాజ్యం. 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 అది రైతన రాజ్యం. బాగా పాడారండి రైతుల మీద. ఓకే సార్, చెప్పండి. ఈ సమాజంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఓకే ఓకే ఓకే. అంతే రాజకీయ నీతి అటువంటి పనికి మన నీతి. చెప్పింది చేసి అమలు చేసి చూపించు, అప్పుడు ఎవరైనా నమ్ముతారు. అబద్ధం ఆడితే వృధా. కాబట్టి రైతన్న ఈ దేశ ప్రధాని కానీ ముఖ్యమంత్రి కానీ ఏ వ్యవసాయ శాఖ మంత్రి కానీ
రాజు రైతే రాజు, ఆ. రైతు లేనిది మనకు బువ్వ రాదు అని మీటింగ్ల మీద చెప్తారు. అంటారు అంటారు అవును. కానీ అమల్లో కొత్త గిట్టుబడి ధర ఇవ్వరు. ఉమ్, పంట నష్టపోయినా రైతు ఆత్మహత్య చేసుకోవాలి, అప్పుల పాలవుతాడు. ఉమ్, ఏం లాభం? అమలు చేయండి ఏం లాభం? అవునవును. అందుకే ఉమ్, మనం ప్రశ్నిస్తున్నాం. ఉమ్, ఆ దేశానికి రైతన్న రాదంటారు, అది ఎవరు కాదు. దేశానికి రైతన్న రాదంటారు, అది అమలు కాదు. రాజకీయ నాయకులారా మలుచుకోండి, మీరు మార్పు చేయండి. రాజకీయ నాయకులారా మలుచుకోండి, మార్పు చేయాలండి. మార్పు చేయాలండి. రాజధాని ఢిల్లీలోన చల్ చల్, రాజధాని ఢిల్లీలోన రైతుల జెండా ఆకుపచ్చ జెండా చల్. రాజధాని ఢిల్లీలోన రైతుల జెండా ఆకుపచ్చ జెండా చల్. రాజధాని ఢిల్లీలోన రైతుల జెండా ఆకుపచ్చ జెండా చల్. రాజధాని ఢిల్లీలోన రైతుల జెండా ఆకుపచ్చ జెండా ఎగురుతుంది దేశ ప్రజల గుండె నిండా రైతన్న జెండా. ఎగురుతుంది దేశ ప్రజల గుండె నిండా రైతన్న జెండా. 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 సూపర్ అండి సూపర్. రైతుల కోసం మంచి పాట పాడిర్రు. రైతులను ఇంకా ఐక్యమత్యం చేయాలని రాజకీయ నాయకులకు కూడా తెలియజేయడం జరిగింది. మహారాజు రైతే రాజు అని ఒక పదం అని వాడుతున్నారు, కానీ ఎప్పుడు రైతు మాత్రం రాజు కాలేకపోతుండు. ఈ పాట మీ పాటతో కూడా కొంచెం కాకుండా కొంచెం అన్న మార్పు వస్తుందని మేము కూడా అనుకుంటున్నామండి. చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? ఇంకా అదే కళా రంగంలోనే వెళ్తున్నారా? ఇప్పటి వరకు నేను ఇక హైదరాబాద్లో నేను ఇక వచ్చినాక పెళ్లి చేసుకుని డాక్టర్ వృత్తినే కంటిన్యూషన్ చేస్తున్నా. ఇక దీన్ని కంటిన్యూ చేస్తూ ఇది ఒక్కటే కాదు, మాకు ఇంత భూమి ఉన్నది కాబట్టి అటు తోటలు, ఇటు వరి, పత్తి మన జీతాన్ని పెట్టుకొని వరి, ఇంత పత్తి, ఇంత వేరుశనగ జీతాన్ని పెట్టుకొని అది చేపిస్తున్నాం. ఇటు ఊళ్ళో డాక్టర్ పని చేసుకుంటున్నాం. ప్రజల సేవే, టోటల్గా ప్రజల సేవే. ఓకే ఓకే. అయితే మీకు ఇక్కడ అక్కడ ఈ కళారంగంలో అటు ఇటు తిరిగిరు కాబట్టి మీకు అంటే హెల్త్ సహకరించక మీరు వ్యవసాయం చేయలేక ఇంకొక వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళతో పని చేపిస్తూ వాళ్ళు బాగుపడుతూ మిమ్మల్ని బాగుపించు ఈ ప్రజలకు కూడా మంచి ఆరోగ్యమైనటువంటి పంటలు అందిస్తున్నారు అంటున్నారు, అంతే కదా? ఇప్పుడు మీరు డాక్టర్ గా వర్క్ చేస్తున్నారా లేదా? మరి డాక్టర్ చేస్తూనే ఉన్నా. నాకు చేతనైనప్పుడు తిరిగిన, ఇప్పుడు చేతగా నాకు 60కి వచ్చింది. ఓకే ఓకే. 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చింది. మా అమ్మ నాన్న బలం ఇచ్చిండ్రు. అదే 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 ఫిట్నెస్ ఉన్నాం. 60 సంవత్సరాలు ఉన్నారంటే, ఇంత యాక్టివ్ ఉన్నారంటే చాలా సంతోషం. అది అంతవరకు మేము మా పరిస్థితులు ఇప్పుడు తినే ఫుడ్ ఎట్లుందో ఏందో ఇక మాకు బాయిలర్ కోళ్ళు ఇప్పటి. అవునవును. అప్పట్లో మంచి గట్టిక, మంచి పెరుగన్నం, అదే గట్టితనం. అదే గట్టితనం. మా తాతలు ఇంకా గట్టిగా ఉండేది. అదే అదే అదే. ఇక వచ్చే తరుణం కొద్దిగా బాయిలర్ కోళ్ళే. ఓకే ఓకే ఓకే. ఇంత సాఫ్ట్నెస్, ఇంత ఇప్పుడు చిన్నతనాన్ని అర్థాలు వచ్చుడు, చిన్నతనం ఇంటికెళ్ళి నడుచుడు ఇప్పుడు సమాజంలో చూస్తున్నాగా. ఇప్పటి వాళ్ళు ఎట్లయితుంది. నేను ఇప్పుడు దేవుని దేవాల మంచిగానే ఉన్నాం, డాక్టర్ పని చేసుకుంటూ అది చేసుకుంటున్నా. ఇప్పుడు మాత్రం చాలా మా పిల్లలు అందరూ. ఓకే ఓకే. అలాగే సోమనారాయణ గారు గద్దర్గా ఉన్నారు. గద్దర్గా మీ పేరు కూడా పరిచయం జరిగింది. అలాగే సీతయ్య, జూనియర్ సీతయ్య హరికృష్ణ మాదిరిగా కనిపించిన ఫొటోస్ కూడా మా వరకు వచ్చినాయి ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ద్వారా. కాబట్టి ఆ తోరణంలో నేను ఇంత దూరం మీ దగ్గరికి వచ్చాను. కానీ మీ గెటప్ జూనియర్ సీతయ్య లాగా బాగున్నారండి. మీరు ఇంకా మరెన్నో చేయాలి, ఇంకా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. బిఆర్పి గారు, మీరు గజ్వేల్ నుంచి వెళ్ళి మా కోసం వచ్చినందుకు మీకు కళాభివందనాలు. మాది కళను చూసి మీరు ఫేస్బుక్లో చూసి అవి చూసి వచ్చినందుకు కూడా మీరు గుర్తించారు కళ అనేది. మీరు వచ్చినందుకు మా కృతజ్ఞతలు. సార్, మా ఊర్లో నేను కళాకారుని పాటలు పాడితే ఎప్పుడైనా ఎనీ టైం పిలిస్తే మా బామ్మర్ది జంపాల మళ్ళీ. ఓహో, నమస్తే అండి. బాగా వాయిస్తున్నారు. మంచి కళాకారుడు, పాట పాడతాడు, ప్లస్ డప్పు వాయిద్యం మంచిది. ఏ టైం పిలిచినా వస్తాడు. మనం ఏ ఊరికైనా పోదా అన్నా కూడా వస్తాడు అన్నాడు. సపోర్ట్. ఇప్పుడు మీ గానానికి డప్పు లేనిది బాగుండదు. అది
చెప్పండి మీ గురించి ఏంటి, మీరు ఎట్లా ఏంది? ఓకే. నా పేరు జంపాల మల్లయ్య, మా నాన్న పేరు అగులయ్య, అమ్మ పేరు అగులమ్మ. బావగారు చింతకింద సోనారాయణ గారు నన్ను పిలిపించి డప్పు కొట్టించుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. ఆ విషయం పోయిన తర్వాత ఇంకొకటి, మా తాత కళతోనే పుట్టుకొచ్చాడు, మా తండ్రి కళతోనే పుట్టుకొచ్చాడు. మా నాన్న యక్షగానం వచ్చేసినాక తాటకేశం కట్టిన తర్వాత అప్పుడు మా నాన్న పాడిన పాట, అప్పుడు ఆ పాటతో నాకు పాట పరిచయం చేసిండు. ఇక్కడ నుంచి నేను ఏలు పట్టుకుంటూ వెనక పోతుంటే నెట్టేసినా కానీ డప్పు నేర్చుకొని పాట నేర్చుకొని గజ్జగట్టి ఆడ నేర్చుకున్నంటే గురువుల వల్లనే నేర్చుకున్నాను. ఓకే ఓకే. ఇక గురువులు లేనిది గుడి విద్య అంటారు కాబట్టి గురువులతో వాళ్ళతో నేర్చుకున్నా కాబట్టి మాకు మొదటి పాట నచ్చినటువంటి పాట తొండలో నేను ప్రతి స్టేజ్ మీద ఒకవేళ మీరు పాట కూడా పాడతారా? ఓకే ఓకే పాడండి. ఓకే ఓకే ఓకే. నేను పాడినప్పుడు అంతా ఏపూరు సోమన్ అని తెలుసా? నేను పాట పాడేటప్పుడు వీళ్ళంతా చిన్నోళ్ళు, కాకపోతే వినేది ఏపూరు సోమన్న కూడా కింద కూర్చొని వినేది. అంటే గద్దర్ నేను ఆదర్శంగా తీసుకున్నాను. నేను తర్వాత పాటలు పాడినాక ఏపూరు సోమన్ ఏమన్నా ఫస్ట్ పాడినామన్నా అంటే మన గద్దరన్న మనకు గురువేనే అన్న, నువ్వు నా గురువు అని ఇప్పటికీ మాట్లాడుకుంటాం, అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. అయితే ఏపూరు సోమన్ ఈరోజు ఏంది డాక్టరే, ఒక నిరుద్యోగి, ఒక నిరుపేద, తల్లిదండ్రులు లేకుండా అంత కళం ఎదిగిందంటే ఏపూరు సోమన్ గ్రేట్. అట్లాంటి కళాకారుడు మా బామ్మర్ది కూడా. నేను మొదటి కళాకారుడు తొండ అంటే కళాకారుల పాటలలో ఊరికి ఇంకా యక్షగానం చేసే మా మామ లాంటి వాళ్ళు వేరు. మేము ఈ కళా జాతరలో మాత్రం మాదే స్టార్ట్. మా బామ్మర్ది కూడా మా తోటి గురువులు గారు రహీం సార్ చచ్చిపోయిండు, అత సోమనాయన సారు మల్పంది వీళ్ళ మా గురువులు. వచ్చేసాక కళ కోసం కాదు, కళా ప్రయాల కోసం, కళా కాసుల కోసం కాదు, కళా ప్రయాల కోసం అని చెప్పి మన కళలో గుంజినటువంటి మా తోటి గురువులకి వాళ్ళకు మేము రుణపడి ఉంటాం ఎల్లకాలం. ఒకటి ఇంకో విషయానికి వచ్చేసినాక మా తాత కావచ్చు, తండ్రి కావచ్చు, నన్ను సిపిఎం పార్టీ నుంచి ఉద్యమం ఎదిగించిన తర్వాత అన్న నుంచి వచ్చేసినాక ఇప్పుడు ఏటు జడ్డు పాడగలను, కొట్టగలను, ఎగరగలను, ఆడగలను. అన్ని కళ కోసం కాదు, కళా ప్రయాల కోసం. కళతోటి ఒక పాట అది వచ్చేసిన తర్వాత కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, కళ కాసుల కోసం కాదు, ఉద్యమం కోసం పాడరు. మమ్ము గన్న మా వీర తెలంగాణ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ తెలంగాణ జీవి మన రయ్యను బంధించిన భారత విప్లవ పూర్తి గడ్డర, భారత విప్లవ పూర్తి గడ్డర, భారత విప్లవ పూర్తి వీర తెలంగాణ మాయమ్మ పోరు నడిపిన పోరు మాయమ్మ యావత్ ప్రపంచ కమ్యూనిస్టులను ఐక్యం చేసి కవితలు వల్లిన యాదగిరి హనుమంతుల కన్నా, యాదగిరి హనుమంతుల కన్నా, యాదగిరి హనుమంతుల కన్నా వీర తెలంగాణ పోరు గడ్డయమ్మో మాయమ్మ వీర తెలంగాణ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ. వీర యోధులకు పుట్టి నిల్లురా, వీర మాతలకు కన్న తల్లిరా, ఎట్టిన రుంచిన నెత్తుడు నేల, ఎట్టిన రుంచిన నెత్తుడు నేల. వీర యోధులకు కన్న తల్లిరా, వీర మాతలకు పుట్టి నిల్లురా, ఎట్టిన రుంచిన నెత్తుడు నేల, ఎట్టిన రుంచిన నెత్తుడు నేల, ఎట్టిన రుంచిన నెత్తుడు నేల. అమ్ముగన్న మా తెలంగాణ మాయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ యావత్ ప్రపంచ కమ్యూనిస్టులను ఐక్యం చేసి కవితలు వల్లిన యాదగిరి హనుమంతుల కన్నా, యాదగిరి హనుమంతుల కన్నా మమ్ముగన్న మా వీర తెలంగాణ మాయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ. ఆహా రేణుకా ఎల్లమ్మ జయంగా, రేణుకా ఎల్లమ్మ బోనము జయంగా, రేణుకా ఎల్లమ్మ జయంగా, రేణుకా ఎల్లమ్మ బోనము జయంగా. బోనం మీదాడింది నాగో, బోనమందు మీదాడింది నాగో, బోనం మీదాడింది నాగో, బోనమందు మీదాడింది నాగో. రేణుకా ఎల్లమ్మ బొట్టు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మ బొట్టు పెట్టంగా, బొట్టు మీదాడింది నాగో, బొట్టు అంత మీదాడింది నాగో, పొట్టు మీదాడింది నాగో,
ఆ ఎల్లమ్మ కయ్యలు పెట్టంగా కడియం మీదాడింది నాగో కడియమంచు మీదాడింది నాగో అరే కడియ మీదాడింది నాగో కడియ మంచు మీదాడింది నాగో కడియం మీదాడింది నాగో కడియమంచు మీదాడింది నాగో కడియ మీదాడింది నాగో కడియ మంచు మీదాడింది నాగో కడియ మంచు మీదాడింది నాగో కడియ మంచు మీదాడింది నాగో. అంతేకాకుండా అక్షర కళాజాతిలో 92లో పెట్టిన కళాజాతిలో పని చేసుకుంటూ ఒక చదువుద్యమంలో పాట నేర్పంటే కార్పొరేట్ అంజన గురువు గారు నల్లగొండేరో రన్న నల్లగొండేరా చదువు వెలుగుల పూల దండ నల్లగొండేరా నల్లగొండేరో రన్న నల్లగొండేరా చదువు వెలుగుల పూల దండ నల్లగొండేరా ఎందరో సత్యంత ధీరుడు పంట కష్టం ఫలించగా ఎందరో సత్యంత ధీరుడు పంట కష్టం ఫలించగా కాని తాత కన్నకరలో నిజం చేసే నల్లగొండ నల్లగొండేరో రన్న నల్లగొండేరా చదువు వెలుగుల పూల దండ నల్లగొండేరా నల్లగొండేరో రన్న నల్లగొండేరా చదువు వెలుగుల పూల దండ నల్లగొండేరా అరే అంతేకాకుండా ఇంకొక భజన పాట ఓకే వచ్చేసినాక భజన కళాకారులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ భజన పాట ఒకటి సీతాయని అందరు నన్ను ఈ లోకులెల్ల వెలుతురు ముందు సీతాయని అందరు నన్ను ఈ లోకులెల్ల వెలుతురు ముందు దామర పుష్పము నందు పుట్టి తిన జనకునింటిలో పెరిగితినమ్మ జనకునింటిలో పెరిగితినమ్మ జనకునింటిలో పెరిగితినమ్మ రఘురాముల పూజించదనమ్మ రఘురాముల పూజించదనమ్మ సీతాయని అందరు నన్ను ఈ లోకులెల్ల వెలుతురు ముందు లోకులెల్ల వెలుతురు ముందు దామర పుష్పము నందు పుట్టి తిన జనకునింటిలో పెరిగితినమ్మ జనకునింటిలో పెరిగితినమ్మ జనకునింటిలో పెరిగితినమ్మ రఘురాముల పూజించదనమ్మ రఘురాముల పూజించదనమ్మ రఘురాముల పూజించదనమ్మ మా చెల్లి బోనాలు చేస్తున్నాడు బోనం కాడ ఒకటి పోరు బందరు కాడ బొంబాయి సంతరు కాడ పోరు బందరు కాడ బొంబాయి సంతరు కాడ మూడు నల్లల కాడ ముచాట ఆడవ కాడ నల్లల కాడ ముచ్చటాడిన కాడ ఓ వందరు కాడ బొంబాయి సంతరు కాడ అందరి కాడ బొమ్మాయి సంతరు కాడ మూడు నల్లల కాడ ముల తిరుగుడు కాడ మూడు నల్లల కాడ మూల తిరుగుడు కాడ ముచాట ఆడవ పిల్లో కమ కాపుల గంగా ముచాట ఆడవ పిల్లో కమ కాపుల గంగా 5 రూపాయలు ఇస్తా అదల సీరే తెస్తా 5 రూపాయలు ఇస్తా అదల సీరే తెస్తా నా దేశం రావే రేగులు పూసే రేగులు కాసనా మదానో నా వయ్యారి రేగులు పూజ రేగులుగాసెన మదలో నావయారి రేగి పొలము ఎవరి పాలయో మదానో నా వయ్యారి పలు ఎవరి పాలయో మదలో నావయారి పైన పోయే పక్షుల పాలమ్మో మదానో నా వయ్యారి పైన పోయే పక్షుల పొలము మదలో నావయారి పక్షులు దీని రతాలేలనా మదానో నా వయ్యారి పక్షులు దీని రథాలేరెనా మదలో నావయారి. సార్ ఒక మాట ఏంటంటే సినిమాలు తీస్తున్నారు కోట్ల సంపాదిస్తారు కాబట్టి ఒక ఎకరం దున్ని నాటు పెట్టి ఆ హీరోయిన్ గారు వచ్చేసి ఒక ఎకరానికి నాటు పెట్టాలా హీరో గారు వచ్చి ఒక ఎకరానికి పొలాలు తీసి దున్నితే తెలుస్తుంది. ఆ సినిమా సంగతి ఏందో జనాలు తెలుస్తుంది అందుకోసం కష్టజీవుల గురించి కష్టజీవుల పాట ఓ దర్శక నిర్మాతలారా ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ నగ్న సత్య బమలారా హీనంగా ఎందుకుందమ్మా ఓ నగ్న సత్య బమలారా ఇంత హీనంగా ఎందుకున్నారా ఓ దర్శక నిర్మాతలారా ఏమో సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఏమో సినిమాలు తీస్తున్నారయ్యా ఓకే మార్కెట్ పైన కమిషన్ దారి రైతన్న పంటకు విలువ లేకుండా చేస్తున్నటువంటి ఈ రోజులలో ఒక పాట ఎందుకన్నా కూలిపోతావో ఓ రైతు రాజా బతుకు లేదని సావబోతావో ఓ రైతు రాజా కూలిపోతావో రైతు రాజా బతుకులేదని సాగిపోతావో రైతు రాజా. తాత కట్టిన పాత ఇల్లు అంతులేని గంతు విన్నే తాత కట్టిన పాత ఇల్లు అంతులేని గంతు విన్నే నిద్రలో నా ఇల్లు కూలిందా ఓ రైతు రాజా నా ఇల్లు కూలిందా? ప్రజలకు ఎవరికైనా వస్తుంది వాళ్ళ
వాళ్ళకే కోపాలు. అందుకే ఈ సమాజం చైతన్యవంతులు కావాలి. అవును, కాలేకపోతురు. అందుకే నాకు కోపం వచ్చి పాడుతున్న ఈ పాట కూడా. ఓకే ఓకే. చల్ అందుకో రగుతు పందుకో ఈ దొంగల దరి మేటందుకో అందుకో రగుతు పందుకో ఈ దొంగల దరి మేటందుకై చల్ అందుకో రగుతు పందుకో ఈ దొంగల దరి మేటందుకై మన తాత తండ్రుల నుండి కుటుంబము చేస్తూ ఉండ్రు. మన తాత తండ్రుల నుండి వ్యవసాయం చేస్తూ ఉండ్రు. మన తాత తండ్రుల నుండి వ్యవసాయం చేస్తా ఉండ్రు. గిట్టుబాటు ధరలు లేక రైతన్న నష్టపోతే అందుకోరగుతు పందుకో ఈ దొంగల తరిమేటందుకే అందుకోరగుతు పందుకో ఈ దొంగల తరిమేటందుకే అందుకోరగుతు పందుకో తగుబోతుల తరిమేటందుకై అందుకోరగుతు పందుకో తగబోతుల తరిమేటందుకే. అయితే ఒక రైతు బాధ చూసి పాపం. రేటు లేక కోపంతో గుదుపు అందుకొని కొట్టడానికి పోవాలి, చైతన్యవంతం కావాలి, వాళ్ళకి మనం భయపడొద్దు అంతే అనే మంచి పాట ఉద్దేశించినటువంటి పాట చాలా బాగుందండి. చాలా ధన్యవాదాలు. మీ పాటలు. మా పాడకు దగ్గర పోయిన తర్వాత ఏమైందంటే పాపం అంగట్లో పోతున్నాం, ఒక వస్తువు కొనుక్కున్న తర్వాత దానికి ఇంటికి తెచ్చిన గ్యారెంటీ లేనటువంటి రోజులలో ఒక పాట. సంతకపోయటి కంటవో నేను నీయక వస్తాను లేమా చింతపడినట్టుగా సంతాకు నింపోతే చింతపడినట్టుగా సంతాకు నింపోతే చింతపడినట్టుగా సంతాకు నింపోతే చింతపడినట్టుగా సంతాకు నింపోతే సౌకర్య తూకంలో సగముగా చేశాడు. చదువు రాకుండానే బామా సంగతే చూస్తాను లేమా చదువు రాకుండానే బామా అని సంగతే చూస్తాను లేమా పొడలు సిజాలోన శుద్ధ కనిపించండు గొర్రెల పెట్టులోన పెండ కనిపించండు సిజాలోన బుద్ధ కనిపించండు గొర్రెల పెట్టులోన పెండ కనిపించండు నేను వల్ల అది రాసుకుంటే నేను పిల్ల దాచుకుంటే నేను వల్ల అది రాసుకుంటే నేను పిల్ల చింతపడినట్టుగా సంతాకు నింపోతే సౌకర్యంతో కమల సగంగా చేశాడు. చదువు రాకుండానే బామా అని సంగతే చూస్తాను లేమా. ఒక రైతన్న దేశంలో పంట పండించిండు, అప్పుల పాలయ్యిండు, అమ్మపోతే గిట్టుబాటు ధర వస్తలేదు. రాకపోయేసరికి తను తెచ్చింది 2 లక్షల అప్పు, పంట వేస్తే బ్రహ్మణ లేచింది, మధ్యన పురుగు తాకింది. ఆ విధంగా పంట దిగుబడి తక్కువ వచ్చింది, దానికి గిట్టుబాటు ధర లేదు. 2 లక్షలు పంట పెడితే 1,50,000 వచ్చింది. ఇంకా 50,000 అసలుకే లాస్ అయింది. ప్లస్ తన కష్టం, తన భార్య కష్టం, ఎడ్ల కష్టం, ఇదంతా పోయింది. అంటే ఇదొక 1,00,000 వేసుకో, అదొక 1,50,000 నష్టం. తినక నడుస్తా, తినకుండా పని చేస్తాడా? ఏ రైతైనా తన కడుపుకు మించింది ఏది లేదు, తినాలి చేయాలి. కాబట్టి తిందామనేసరికి ఇప్పుడు 1,50,000 అప్పాయి. అవును, ఏం చేయాలి అని చాలా భార్య పిల్లలతోని బాధలతో ఏం చేద్దాము అని భార్యతోని పాలు పంచుకొని చెప్పుకొని ఇదని చెప్పుకొని రందిపోయి కూర్చొని, అమ్మ నేను కెల్కాడి పోతున్నా, అలా పని అయిపోతూనే వస్తా. భార్య చెప్తుండు ఓకే నేను పని అయిపోతూనే వస్తా, లేకపోతే అక్కడనే ఉంటా, నువ్వు నా గురించి ఆలోచించకమ్మా అని చెప్పు. చివరి మాటలు అంటారు ఈయన చెప్పేది. చివరి మాటలు చెప్పిపోతు పోయిండు, చూసిండు చిలకలు. ఈ విధంగా ఎంత చూసే చాలా అన్ని మైండ్లో తీసుకొచ్చి చాలా అక్కడ పక్కకున్న పురోగమని తీసుకొని అక్కడనే తాగిండు, అక్కడనే చచ్చిపోయింది. అయ్యో ఇది అందరూ ఒక గంట తర్వాత స్ప్రెడ్ అయింది, తెలిసిపోయింది. ఊరోళ్ళందరూ ఆడిపోయారు, వాళ్ళకి తెలియగానే ఆడిపోయారు. నేనప్పుడు ఎక్కడున్నా హైదరాబాద్ ఉన్నా. నేను మా ఊరు రైతే, అయితే నేను హైదరాబాద్ ఉన్నా. దాన్ని తెలియగానే చేసి నాకు అక్కడ పని అంతా ఇచ్చిపెట్టి స్పాట్లో వచ్చేసిన. నేను వచ్చేంత వరకు అది చేయకుండా సర్పంచ్ సభ అని చెప్పిన, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పిన. రండి మీకు మీ దగ్గర చూస్తే ఖచ్చితంగా ఉంచుతామండి అన్నారు.
వచ్చిన మీ మిత్రుడు అన్నట్టు. మా మిత్రుడు ఆ, వచ్చిన చూసిన ఏడ్చి ఏమి గల ఏమీ లేదు. లేపుతానా లేపలేదు. ఆయన అప్పు తీరుస్తానా తీరలేదు. అందుకే నా దగ్గరేమున్నదే రైతన్నా నీకు నేనేమిద్దునే రైతన్నా నా దగ్గరేమున్నదే రైతన్నా నీకు నేనేమిద్దునే రైతన్నా నా దగ్గరేమున్నదే రైతన్నా నీకు నేనేమిద్దునే రైతన్నా నా దగ్గరేమున్నదే రైతన్నా నీకు నేనేమిదునే రైతన్నా అన్నిటి దండాలే రైతన్నా పన్నిటి దండాలే రైతన్నా కన్నిటి దండాలే రైతన్నా పన్నిటి దండాలే రైతన్నా కన్నిటి దండాలే రైతన్నా పన్నిటి దండాలే రైతన్నా కన్నిటి దండాలే రైతన్నా పన్నిటి దండాలే రైతన్నా నా దగ్గరేమున్నదే రైతన్నా నీకు నేనేమిద్దునే రైతన్నా నా దగ్గరేమున్నదే రైతన్నా నీకు నేనేమిదునే రైతన్నా బంతి పూల దండలు రైతన్నా ఎదలిన నీకెదునా రైతన్నా బంతి పూల దండలు రైతన్నా ఎదురుగా నీకెదునా రైతన్నా బంతి పూల దండలు రైతన్నా ఎదలిన నీకెదునా రైతన్నా బంతి పూల దండలు రైతన్నా ఎదురుగా నీకెదునా రైతన్నా కన్నిటి దండాలు రో రైతన్నా పన్నిటి దండాలు రో 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 రైతన్నా మల్లెపూల దండలు రైతన్నా మాలగట్టేదునా రైతన్నా మల్లెపూల దండలు రైతన్నా మాలగట్టేదునా రైతన్నా నా దగ్గరేమున్నదే రైతన్నా నీకు నేనేమిద్దునే రైతన్నా నా దగ్గరేమున్నదే రైతన్నా నీకు నేనేమిదునే రైతన్నా నీ అన్న తమ్ములు రైతన్నా నీకోసం ఎడుతుండ్రు రైతన్నా నీ అన్న తమ్ములు రైతన్నా నీకోసం ఎడుతుండ్రు రైతన్నా నీ అక్క చెల్లెళ్ళు రైతన్నా నీ రాక చూస్తుండ్రే రైతన్నా నీ యొక్క ఎల్లల్లో రైతన్నా నీ రాక చూస్తుండ్రో రైతన్నా నా దగ్గరేమున్నదే రైతన్నా నీకు నేనేమిద్దునే రైతన్నా నా దగ్గరేమున్నదే రైతన్నా నీకు నేనేమిదునే రైతన్నా కన్నిటి దండాలు రో రైతన్నా పన్నిటి దండాలు రో రైతన్నా పన్నిటి దండాలు రో రైతన్నా పన్నిటి దండాలు రో రైతన్నా జోర్లో మర వీరులకు ఆడిన ఆటలే మాయే వీరన్న పాడిన పాటలే మాయే వీరన్న ఆటలే వీరన్న పాడిన పాటలే వీరన్న గొంతు వినిపించదా వీరన్న రూపు కనిపించదా వీరన్న నా పక్క పక్కన వాళ్ళు బతుకులేని వాళ్ళము పెద్ద దొరలాతోటి పూరు చెయ్యొద్దని నెత్తి నోరు ఎంత ముందుకున్నామే నెత్తి నోరు చదివేటి రోజుల్లోనే మా వీరన్న సంఘంలో చేరినాడే మా వీరన్న చదివేటి రోజులో నా మా వీరన్న సంఘంలో చేరినాడే మా వీరన్న చదివేటి ఆకలిత పేదోళ్ళు అల్లాడిపోతుంటే అనసపడ్డ కల్ని చెల్లెల్ని కలిశావు అనసపడ్డ కల్ని చెల్లెల్ని కలిశావు ఇంటికి నిట్టడోలే మా వీరన్న ఉంటివన్నో మా వీరన్న అండగా ఉంటివన్నో వీరన్న ఇంటికి నిట్టడోలే మా వీరన్న అండగా ఉంటివన్నో మా వీరన్న గురువులను తలుచుకోవడం అంతేకాకుండా మా తెలంగాణ అమరవీరులను ఒకసారి తలుచుకుంటూ వీరులను ఎవడైతే ఏందిరా చెట్టు మీది కొంగలే జనం సొమ్ముదిన మరిగిన పటే బాజి దొంగలే ఎవడైతేనే మీరు చెట్టు మీది కొంగలే జనం సొమ్ము జనమలిగిన పట్టే బాగిలంగలే ఎవడైతే ఏందిరా చెట్టు మీది కొంగలే జనం సొమ్ముదిన మరిగిన పటే బాజి దొంగలే ఎవడైతేనే మీరు చెట్టు మీది కొంగలే జనం సొమ్ము జనమలిగిన పట్టే బాగిలంగలే జనం సొమ్ముదిన మరిగిన పటే బాజి దొంగలే జనం సొమ్ము జనమలిగిన పట్టే బాగిలంగలే రాజకీయ నాయకులారా బుద్ధి తెచ్చుకోండిరా జనాన్ని కాపాడి మీరు ముందు నడవరా రాజకీయ నాయకుల బుద్ధి తెచ్చుకోండి రా జనాన్ని కాపాడి ముందు నడవండిరా ఎవడైతే 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 ఏందిరా చెట్టు మీది కొంగలే జనం సొమ్ము దినమరిగిన పటే బాజి దొంగలే ఎవడైతేనే మీరు చెట్టు మీది కొంగలే జనం సొమ్ము జనమలిగిన పట్టే బాగిలంగలే చాలా సంతోషం అండి మీ సూర్యాపేటకు వచ్చినందుకు ఇద్దరు కళాకారులు అందులో సీనియర్ అండ్
శిశువులాగా పనిచేసి జూనియర్ బాగా తను కూడా బాగా మీరు కూడా బాగా పాడారండి మల్లయ్య గారు. అండ్ సోమనారాయణ గారు డాక్టర్ గద్దర్ అనే బిరుదును కూడా బాగా సంపాదించుకున్నారు. అలాగే ఇంకా మరెన్నో పాటలు పాడుతూ మరెన్నో విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. మా చరిత్రను వెలుగులోకి తెచ్చిన పిఆర్పి వారికి మా కళాభివందనాలు. మీరు గజ్వేల్ నుంచి చాలా దూరం నుంచి మా కోసం వచ్చినందుకు కూడా మా కళాభివందనాలు తెలుపుతున్నాము. బీఆర్పీ టీవీ వాళ్ళకి, టీవీ కాదు ఓన్లీ బీఆర్పీ వారికి మా కళాకారుల కళాభివందనాలు తెలియజేస్తూ కళలను వెలుగులో తీసుకొస్తున్నందుకు మీ అందరికీ మా కళాకారుల తరఫున కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మమ్మల్ని వెలుగులో తీసుకుపోయి కనీసం లోకాన్ని చూపిస్తున్నటువంటి బీఆర్పీ వాళ్ళకి, అట్లే మా కళాకారులందరికీ, మీకు మీ ఛానల్ వాళ్ళకి, అట్లాగే మా కళాకారుల తరఫున కళాభివందనాలు తెలియజేసుకుంటూ, మా డిస్టిక్ వచ్చినందుకు మమ్మల్ని సరే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీకు మా తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మమ్మల్ని వెలుగులో తీసుకుపోవాలని మనసారా ప్రార్థిస్తున్నాం. బీఆర్పి గారు, మీలాంటి సహృదయం గల వాళ్ళు చాలా తక్కువ అనిపిస్తుంది. మట్టిలో ఉన్న మాణిక్యాలు అంటే పల్లెల్లో ఉన్న మాణిక్యాలు వెలుగులోకి రావాలంటే చాలా కష్టం. అదే ఎస్పి బాలసుబ్రహ్మణ్యము, శైలజను, వాళ్ళు కొంచెం క్యాష్ మంచి సినీ పక్కీలో వాళ్ళు పైసలు పెట్టుబడి ఆడినందుకు వాళ్ళకి పైసలు ఇస్తారు. మనకు కళాకారులు ప్రజాసేవ చేస్తాం మేము కళాకారులు. అందుకే మీరు ఈ గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఈ కళాకారులను మట్టిలో మాణిక్యాలని ఈ జనానికి చూపించినందుకు కూడా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ గజ్వేలు సంస్థకు మేము కూడా వస్తాము, మీరు పిలిస్తే అక్కడ కూడా వచ్చి మీ కళా బృందాలను మీ స్టూడియో అంతా చూడాలని మాకు కూడా తప్పకుండా రండి. థ్యాంక్ యూ బీరప్ప గారు, బీఆర్పి గారు, స్టూడియో బీఆర్పి. మీ నేమ్ బీరప్ప అని తెలిసింది, యూట్యూబ్లో చూసిన మీ పేరు. అయితే మీరు వాస్తవంగా మీ దాంట్లో రైతుల గురించి కూడా చాలా షూటింగ్ తీసినట్టు చూసాను. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ మంచిగా తీశారు సార్ రైతుల గురించి. కానీ ఇంకొకటి సార్, మీరు పల్లెల్లో ఉన్న కళాకారుల దృష్టి మీకు ఎందుకు పట్టిందో, దేశం మీద అన్ని బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి ఆ పాటల గాయకులే జనం చూస్తుండ్రు ఇన్ని రోజులు. మరి ఈ మధ్య నేను 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా. పల్లెటూళ్ళల్లో ఉన్న కళాకారులను బయటికి తీసుకొస్తారు. ఆనిముత్యాలు ఎక్కడుంటాయి, ఊర్లలోనే ఉంటాయి వాసన గాన కోకిలడు. కానీ ఇటువంటి వాళ్ళు ఊర్లలోనే తెలుసు. జానపద గాలు కానీ, భజన కీర్తనలు కానీ, ఎన్నో యక్షగానాలు కానీ ఊర్లలోనే ఉంటారు కళాకారులు. వాళ్ళు ఏమైనా స్టేజ్ మీద చెప్తారు, వాళ్ళు పోతారు, జనాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. కానీ వీళ్ళని మీరు బయటకు తీసుకుంటే మీకు చాలా కళాకారులు అందరూ మీకు రుణపడి ఉండాలి. మరి ఆనిముత్యాలను ఈ రోజున మా తొండలో కూడా మేము కూడా చాలా రోజులు చేస్తున్నాం. కానీ ఇలా మీరు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కళాకారులను మీరు ఇంకా ముందుకు లేపాలి. కానీ కొందరి నటులను కూడా చేస్తున్నారని మేము విన్నాము, కొత్త వాళ్ళను చేస్తున్నారని. బతుకమ్మ పాటలు కూడా చూసిన సార్ మీది, బతుకమ్మ పాటలు కూడా చూసిన, షూట్ చూసినా, మీరు చేసేది కూడా ఉప్పడ్డది. అందుకే కానీ మిమ్మల్ని ఫాలో అవుతున్నా, మీరు దొరుకుతలేరు. కానీ ఒకటి పోలీసు వాళ్ళు క్రైమ్ గురించి కూడా మీరు ఒకటి యాక్సిడెంటల్ గురించి కూడా చేసిండ్రు, దాన్ని యూట్యూబ్లో చూసిన. బ్రహ్మాండంగా చేసిన సార్ అది. ఇంత బాగుంది, ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయని. ఒక అడవిలో కూడా చాలా ఇబ్బందులు జరుగుతుంటే కూడా దాన్ని కూడా కొన్ని స్కిల్లు చూసిన. కానీ చాలా మీకు చాలా ఈ మరుగున పడ్డ కళను కూడా ముందుకు తీస్తున్నట్టే మీరు చాలా గొప్పవాళ్ళు. అందరిని కూడా ముందుకు లేపాలని మీ బీరప్ప గారిని ముఖ్యంగా కోరుకున్న. బీరప్ప దేవుడు, నువ్వు మానవుని కానీ బీరప్ప దేవుడు నీ అందులుండే ఇవన్నింటినీ లేపుతుండు. చాలా ధన్యవాదాలు సార్. Thank you. Okay.